కానీ సంఘటన జరిగిన వెంటనే నాకు విజయ్ గారు పర్సనల్గా ఫోన్ చేసి మన నియోజకవర్గంలో దేవుడు మనకి పరీక్ష పెట్టారంటే నేను ఇంకొకటే చెప్పాను, దేవుడు మనకి పరీక్ష పెడతాడు, కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు, కలిసికట్టుగా జయిస్తామని చెప్పాను. దాని తర్వాత వివేక్ గారు, ప్రశాంత్ గారు నన్ను వచ్చి కలిసి కళ్ళంట నీళ్ళు పెట్టుకుని బాధపడినప్పుడు కూడా నేను అదే చెప్పాను, ఇది మనందరికీ దేవుడు పెట్టిన పరీక్ష, ఇది కేవలం మీ ఒక్కరికే కాదు, మొత్తం సమాజానికి దేవుడు పరీక్ష పెట్టాడు. కలిసికట్టుగా పునర్నిర్మించుకుందాం, కలిసికట్టుగా మనసులో ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది కలిసి సాధిద్దామని పెద్దలకు చెప్పాను. ఈరోజు నిజంగానే నాకు